లేకుండా రాక్షసుల్లాగా ప్రవర్తించినారు సార్. వాళ్ళు మనుషుల పశువుల కనీసం మానవత్వం వాళ్ళకు ఉందా లేదా, వాళ్ళు మనుషులేనా? అంత అంత ఇగో ఎందుకు సార్? ఒక ప్రాణం నిండు ప్రాణం తీయడానికి కనీసం కొంచెమన్నా కనికారం ఉండాలి కదా. వీళ్ళకి తగిలిచ్చినాము, హిట్ చేస్తున్నాము, ఒక్క నిమిషం ఆగితే వాళ్ళు వెళ్ళిపోతారనేది కొంచెం కూడా దయ లేకుండా చాలా రాక్షసంగా ప్రవర్తించినారు సార్. దానివల్ల మా అమ్మాయికి చాలా డ్యామేజ్ అయ్యింది. అక్కడే బ్లడ్ దాదాపు 2 లీటర్లు వరకు బ్లడ్ పోయిందంట సార్. వెంటనే అక్కడ ఉండే వాళ్ళంతా స్పందించి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఒక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. నైట్ మాకు ఫోన్ చేస్తే ఇలా మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, మీరు తొందరగా బయలుదేరి రావాలంటే మేము హైదరాబాద్ నుంచి అదే రాత్రి ఒకటిన బయలుదేరి తెల్లారేటప్పటికి రాజమండ్రి చేరుకున్నాం సార్. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. మేము పోయేటప్పటికి వాళ్ళు అన్నారు బ్లీడింగ్ చాలా ఓవర్గా పోతుంది, హెడ్ మొత్తం లోపల ఈ బ్రెంట్ ఇవన్నీ విరిగిపోయినాయి, ఈ గొంతు పైన టైర్ ఇచ్చినారు, దానివల్ల చాలా బ్లడ్ పోయింది, కండిషన్ చాలా సివియర్గా ఉంది, హోప్స్ కూడా లేవు, అలాంటి పరిస్థితిలో ఉన్నారు అని ఈసీజీగా టెస్ట్ చేశారు. మాకు క్లియర్గా చూపించారు వాళ్ళు. అయితే ఎలాగైనా కాపాడండి మా అమ్మాయి ప్రాణాన్ని, ఏదన్నా ఒక ప్రయత్నం చేసి మెడికల్ అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయి కదా, ఎలాగైనా సహకరించి మాకు మా అమ్మాయిని బతికించాలని మేము పదే ప్రాధాయపడినాము. వాళ్ళు కూడా బ్లీడింగ్ ఎక్కువ ఉంది సార్, ముందు బ్లీడింగ్ ఆపాలి. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, హైదరాబాద్ కన్నా తీసుకెళ్తే కనీసం అక్కడైనా బతుకుతుందేమో నా కూతురు, అట్లన్నా ప్రయత్నం చేసుకుంటామంటే లేదు 48 అవర్స్ చూద్దాం సార్, ఎందుకంటే ఇదే మెడికేషన్ అక్కడ కూడా ఇస్తారు కాబట్టి ఈ బ్లీడింగ్ అవుతున్న టైంలో ఆపకుండా మీరు వెళ్ళారంటే మార్గ మధ్యంలోనే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తే మేము దానికి అర్థం చేసుకుని అక్కడ 48 అవర్స్ ట్రీట్మెంట్ జరగడానికి సరే అని ఒప్పుకున్నాము. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, ప్రోగ్రెస్ ఏం లేకపోగా కనీసం హైదరాబాద్ కన్నా తీసుకొస్తే నా కూతురుని కాపాడుకుంటానేమో అనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చాను సార్. వీళ్ళు కూడా బాగా స్పందించి చాలా జాగ్రత్తగా చూస్తున్నారు లోపల, కానీ ఏమాత్రం ఉపయోగం లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ అయితే చాలా క్రిటికల్ కండిషన్, బతికే హోప్స్ ఏమి లేవని చెప్తున్నారు. యాప్నియా టెస్ట్ ఏదో చివరిసారి చేశారా సార్? అది టెస్ట్ అంటే బ్రెయిన్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది, మిగతా బాడీ వెంటిలేటర్ పైన నడుస్తుంది. బ్రెయిన్ కంప్లీట్గా 100% చనిపోయిందని చెప్పడానికి ఒక టెస్ట్ ఉంటుంది. ఏ మూలకైనా 1% జీవం ఉందేమో చూడాలి అంటే ఒక యాప్నియా టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టెస్ట్ చేయాలంటే సోడియం లెవెల్స్ 160, 180, 160 అట్లా ఉన్నాయి. కొంచెం డౌన్ అయిపోతే అప్పుడు యాప్నియా టెస్ట్ చేస్తే బ్రెయిన్లో కనీసం ఏమైనా కొంచెం ప్రాణం ఉంటే మేము రక్షిస్తాము అని చెప్పారు. మాకు ఎప్పటికప్పుడు రిజల్ట్ చెప్తున్నారు, అంటే బాడీ ఎలా స్పందిస్తుంది, ఆమె ఆరోగ్యం ఎలా స్పందిస్తుంది అని చెప్తున్నారు. సరే మేము చేయమని చెప్పాం సార్. ఎలాగైనా ప్రయత్నం చేసి 1% స్కోప్ ఉన్నా కూడా వదలకుండా ట్రీట్మెంట్ ఇచ్చి మా అమ్మాయిని బతికేయమని మేము అడుగుతున్నాం సార్. వాళ్ళు అదే విషయం చెప్పారు. అయితే యాప్నియా టెస్ట్ చేయాలంటే కూడా సోడియం లెవెల్స్ తగ్గాలి సార్, తగ్గితేనే చేయడానికి వస్తుంది. బాడీ ఆరోగ్యం సహకరించాలి కదా, అంటే ప్రయత్నం చేయండి అంటే వాళ్ళు మెడికేషన్ పెట్టారు. ఆ మెడికేషన్ నడుస్తున్నా కూడా ఏమీ రియాక్ట్ అవ్వడం లేదు, ఆరోగ్యం సహకరించడం లేదు. మేము ఇప్పటి వరకు ఎలాగైనా మా అమ్మాయిని రక్షించుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాం సార్. మేము అదే అడుగు, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, మాకు బతికే స్కోప్ ఏమాత్రం 1% ఉన్నా బతికించడనే అడుగుతున్నాం సార్. వాళ్ళు కూడా అదే ప్రయత్నమే చేస్తున్నారు, అన్ని విధాల ట్రీట్మెంట్లు చేస్తూనే ఉన్నారు, మాకు చెప్తూనే ఉన్నారు. మా సంస్థల్లోనే అన్ని విధాలుగా క్లియర్గా చేస్తున్నారు. కానీ ఆరోగ్యం మాత్రం పూర్తిగా సహకరించడం లేదు సార్. ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తామంటున్నారా? అంటే ఏ మాత్రం 1% అన్న ఉంటే ఏమైనా బతుకుతామని ఒక ఆశ ఉంది సార్. మాకు ఎలాగైనా బతికించుకోవాలని ఆశపడుతున్నాము. అది సార్. సో నిందితులకు సంబంధించి కూడా 3 రోజుల వరకు పోలీసులు పట్టించుకోకపోవడం, ఆ విషయం నాకేం తెలియదు సార్. నేను నా కూతురు దగ్గర ఎలాగైనా నా కూతురిని రక్షించుకోవాలనే విషయంలోనే నేను హాస్పిటల్లోనే ఉన్నాను సార్. వాళ్ళైతే జరిగిన సంఘటన అయితే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాంటెడ్గా, వాళ్ళు చాలా క్రూరంగా దారుణంగా, మానవత్వమే లేదు సార్. వాళ్ళు మనుషులు కూడా కాదు, రాక్షసత్వంతో వాళ్ళు ఆ రకంగా చేశారు. వాళ్ళని మనుషులన్నా అనడానికి కూడా లేదు సార్. అంతా ఘోరంగా ప్రవర్తించారు. ఎలాంటి శిక్ష పడాలి? వాళ్ళకు కఠినమైన శిక్ష వేయాలి. నేను అందుకే ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మీడియా ద్వారానే కోరాను. మొన్న లోకేష్ గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అక్కడి ఏపీ ప్రభుత్వము, హోమ్ మినిస్టర్ గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కూడా కానీ వీళ్ళందరూ సహృదయంతో స్పందించి, అలాగే విద్యార్థి సంఘాలు, ఈ మెడికల్కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఈ విషయాన్ని
కరెక్ట్గా వాళ్ళు అందరిని అడిగి అంటే వాళ్ళకు నిందితులు తప్పించుకోకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడేలాగా ఏం చేస్తే సరిపోతుందో అవన్నీ ప్రయత్నాలు చేసి మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అది చెయ్యాలంటే సోడియం లెవెల్స్ తగ్గితే అప్పుడు ఆరోగ్యానికి అంటే ఆ రకంగా స్పందిస్తే ఆరోగ్యము చేయడానికి వస్తుంది. అది కరెక్ట్గా చేయాలంటే మిగతా మెడికేషన్ పెట్టి సోడియం లెవెల్స్ కరెక్ట్గా లెవెల్ తెచ్చి అప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటున్నారు. చెప్తున్నారు సోడియం లెవెల్ ఎప్పటిలో కంట్రోల్ అది చూస్తున్నారు సార్, చూస్తున్నారు కానీ సోడియం లెవెల్స్ ఇంకా తగ్గడం లేదు. ఈలోపు మిగతా ఆర్గాన్స్ అన్నీ కిడ్నీ నుంచి బ్లడ్ వస్తూ ఉంది యూరిన్లో, ఇంకా మిగతా ఆర్గాన్స్ కూడా మెల్లమెల్లగా ఇదవుతున్నాయి, చెడిపోతున్నాయి. లేదు లేదు సార్, ఆ విషయం మేము ఎలాగైనా బతికించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాం కానీ ఆ అవయవదానం గురించి మేము ఆలోచించడం కానీ ఎవరైనా అడగడం కానీ అలాంటివి ఏమి లేదు. అవి మేము ఏది వినదలుచుకోలేదు. ముందు బతికించుకోవాలనే ఆలోచనలోనే ఇప్పటిదాకా అదే ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. భగవంతుని మేము అదే ప్రార్థిస్తున్నాం సార్. మా అమ్మాయి బతికి రావాలని మేము సర్వ విధాల మేము మా అమ్మాయి ఆరోగ్యం గురించే ఆమెను కాపాడుకోవాలనే ఆలోచనలోనే మేము ఉన్నాం కానీ నిందితులు ఎవరు ఎలాంటి వాళ్ళు అక్కడ జరిగిన ప్రవర్తనలు అయితే వాళ్ళు మనుషులు కాదు, రాక్షసంగా వాళ్ళు ప్రవర్తించినారు. మనుషులని ఇంత దారుణంగా చెప్పడం చాలా క్రూరాతి క్రూరం సార్. ఇంత కడుపుకోత ఇట్లా తల్లిదండ్రులకి ఇంత క్షోభ పెట్టడం, ఒక నిండు జీవితాన్ని మంచి భవిష్యత్తున్న ఒక డాక్టర్ని చంపడము మాకు తీరని లోటు, మా కుటుంబానికి ఎవ్వరు భగవంతుడు కూడా తీర్చలేని లోటు జరిగిపోయింది సార్. మాకు తల్లి పరిస్థితి ఆమె విషయం వినగానే ఫిట్స్ వచ్చినాయి సార్. ఆమెకు కూడా ట్రీట్మెంట్ జరుగుతుందా సార్. అక్కడే రాజమండ్రిలోనే మెడికేషన్ ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత తీసుకురావడం జరిగింది సార్. వచ్చినారు సార్, ఇక్కడే లోపల హాస్పిటల్లో ఉన్నారు సార్. అంటే ఇప్పుడు ప్రియాంకకి ఇంత పెద్ద గాయం, ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది కదా సార్. సార్ అంటే ఒక తండ్రిగా మీరు అలాంటి వాళ్ళకి ఏ శిక్ష ఇస్తే బాగుంటుందని సార్? అలాంటి వాళ్ళకి నిజం చెప్పాలంటే ఇంకోసారి తాగి ఇట్లా ఇంత మృగాల్లాగా ప్రవర్తించకుండా అలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి సార్. ఎలాంటి శిక్షలు అంటే ఉరిశిక్ష వేస్తేనే కరెక్ట్ సార్. ఉరిశిక్ష వేయాలి. జనాలు కూడా ఎవరైతే ఇట్లా ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని ప్రజలు కూడా నడి రోడ్డు మీద కొట్టి చంపాలి సార్. అటువంటి వాళ్ళని ఇంకోరికి భయం ఉండాలి, ఇలాంటి తప్పులు చేయకూడదనే భయం కలగాలి సార్. లేకపోతే ఇట్లా తాగి రోడ్ల మీద నా ఇష్టం వచ్చినట్టు నడుపుతా, నాకు డబ్బు ఉంది, నాకు ధైర్యం ఉంది, నాకు బలం ఉంది అని అలాంటి వాళ్ళంతా ఇలా ప్రవర్తిస్తే సమాజం ఏమైపోవాలి సార్? నాలాంటి వాళ్ళ తల్లిదండ్రులకు బాధ ఎక్కడ, ఎంతమంది చనిపోవాలి సార్? ఇట్లా మాకు జరిగిన లోటు అయితే సార్ మా జీవితం ఎంతో గొప్పగా ఊహించుకునింది అమ్మాయి. ఆమె మంచి డాక్టర్ అయ్యి మంచిగా సేవలు చేసి మా కుటుంబానికి ఎంతో ఆశలు ఉన్నాయి ఆమె మీద. గొప్పగా ఎదుగుతుంది కదా అమ్మాయి అని చాలా సంతోషపడ్డాము. కానీ ఈరోజు మా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి సార్. మొన్న 3వ తారీఖు సాయంత్రం, రాత్రి 3వ తారీఖు మా అమ్మాయి ఇంకో మెడికల్ విద్యార్థి ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తామని చెప్పారు. వెళ్ళారు. సినిమా చూసి 9:30కి సినిమా వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్తున్నారు. అప్పుడే గేట్ దాటుతున్న టైంలో వెనుక నుంచి ఒక 2 మనుషులు కారులో వచ్చి వాళ్ళు కావాల్సి హిట్ చేసి తల మీద ఎక్కించినారు సార్. అయితే అంతకుముందే వాళ్ళు తాగినట్టు తెలిసింది, బాగా తాగి ఉన్నారంట. లోపల సినిమా థియేటర్లో తాగి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అలౌ చేయము అని చెప్పి అంటే వాళ్ళు వినకుండా మమ్మల్ని ఎందుకు అలౌ చేయరు, మా ఇష్టము అన్నట్టుగా చాలా గర్వంగా మాట్లాడినారంట. చాలా అంటే వాళ్ళపైన ర్యాష్గా మాట్లాడి మేము తాగితే ఏంటి, మేమంటే ఏమనుకుంటున్నారు మీరు అని వాళ్ళతో గొడవ పెట్టుకున్నారంట. మేము సినిమా హాల్లోకి వెళ్తాము అని వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళు అలో చేయకపోగా అదే కోపంతో ర్యాష్గా బయటకు వెళ్తున్నారంట. అయితే గేట్ దగ్గర అప్పుడే గేట్ దాటుతున్న మా పిల్లలు అంటే మా అమ్మాయి ఇంకో డాక్టర్ ఇద్దరు గేట్ దాటుతున్న టైంలో వాళ్ళపైన గొడవ పడి వచ్చిన అదే మూడ్లో అదే కోపంతో వీళ్ళు గేట్ దగ్గర వచ్చి ర్యాష్గా డ్రైవ్ చేశారు. ఆగి ఒకసారి హిట్ చేసినారు. హిట్ చేసిన తర్వాత ఆగకుండా మళ్ళీ హిట్ చేసి ఒక రాక్షసుల్లాగా ప్రవర్తించి అమ్మాయి తలపైన కారు ఎక్కించుకొని లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు సార్. దొరకకుండా ఆగకుండా కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా రాక్షసుల్లాగా ప్రవర్తించారు సార్. వాళ్ళు మనుషుల పశువుల కనీసం మానవత్వం వాళ్ళకు ఉందా లేదా, వాళ్ళు మనుషులేనా? అంత ఈగో ఎందుకు సార్?
ఒక ప్రాణం నిండు ప్రాణం తీయడానికి కనీసం కొంచెమన్నా కనికారం ఉండాలి కదా. వీళ్ళకి తగిలిచ్చినాము, హిట్ చేస్తున్నాము, ఒక్క నిమిషం ఆగితే వాళ్ళు వెళ్ళిపోతారనేది కొంచెం కూడా దయ లేకుండా చాలా రాక్షసంగా ప్రవర్తించినారు సార్. దానివల్ల మా అమ్మాయికి చాలా డ్యామేజ్ అయ్యింది. అక్కడే బ్లడ్ దాదాపు 2 లీటర్లు వరకు బ్లడ్ పోయిందంట సార్. వెంటనే అక్కడ ఉండే వాళ్ళంతా స్పందించి హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఒక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. నైట్ మాకు ఫోన్ చేస్తే ఇలా మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, మీరు తొందరగా బయలుదేరి రావాలంటే మేము హైదరాబాద్ నుంచి అదే రాత్రి ఒకటిన బయలుదేరి తెల్లారేటప్పటికి రాజమండ్రికి చేరుకున్నాం సార్. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. మేము పోయేటప్పటికి వాళ్ళు అన్నారు బ్లీడింగ్ చాలా ఓవర్గా పోతుంది, హెడ్ మొత్తం లోపల ఈ బ్రెంట్ ఇవన్నీ విరిగిపోయినాయి, ఈ గొంతు పైన టైర్ ఇచ్చినారు, దానివల్ల చాలా బ్లడ్ పోయింది, కండిషన్ చాలా సివియర్గా ఉంది, హోప్స్ కూడా లేవు, అలాంటి పరిస్థితిలో ఉన్నారు అని ఈసీజీగా